సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఆవిడ బిచ్చగాలని అండ్ అలాగే పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ బిజినెస్ అయితే చేశారు. సో నేపథ్యంలో తనపై అనేక ఫిర్యాదులు అయితే వెలువడినట్టు తెలుస్తున్నాయి. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత కేసు అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఏకంగా బిచ్చగాలని అండ్ అలాగే పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ కొన్ని దందాలు అయితే చేస్తున్నారు ఆవిడ. మరి దీనికి సంబంధించి ఎన్నో ఫిర్యాదులు కూడా తన మీద వెలువడుతున్నట్టు తెలుస్తున్నాయి. ఏమంటారు మేడం? చాలా దారుణం అండి అసలు. అంటే ఎందుకు దారుణం అంటున్నానంటే ఈ డాక్టర్ నమ్రత వాళ్ళ కొడుకు జయంతి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఈ నమ్రత అన్న ఆవిడ మీద ఎన్నో కేసులు ఉన్నాయట. ఆవిడ అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అరెస్ట్ అయ్యి మళ్ళీ జైల్లోంచి బయటికి రాగానే డాక్టర్లకు ఎక్కువ డబ్బులు ఆశ చూపించి మళ్ళా వాళ్ళ చేత మళ్ళా సెంటర్స్ ఓపెన్ చేయించి ఆవిడ ఈ దందా కొనసాగించారని తెలుస్తుంది. అంటే దంపతులు ఇద్దరు వీళ్ళ దగ్గరికి వెళ్తే 25 లక్షలు తీసుకుని ఆ బేబీ ఇంకేముంది మీకు పలానా డేట్కి బేబీ వచ్చేస్తాడని 9 నెలలు అయ్యాక ఆ బేబీ శ్వాసకోశ వ్యాధితో మరణించాడని అబద్ధం చెప్పింది. అలాగే మీరు చెప్పినట్టుగా వీళ్ళందరినీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 మందిని ఇప్పుడు అరెస్ట్ చేసినట్టున్నారు. వీళ్ళిద్దరిని కస్టడీ కోరారు, డాక్టర్ నమ్రతనేను డాక్టర్ జయంతి కృష్ణని. వీళ్ళు ఇంకా ఏం చేశారంటే పిల్లలు పుట్టని ఎవరైతే ఉంటారో పేరెంట్స్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర ఈ వీర్యకణాలు అండాలు సేకరించి ఆ తర్వాత వీళ్ళని వైజాగ్ తీసుకెళ్తారు. హైదరాబాద్ లో కౌన్సిలింగ్ చేసి ఇక్కడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదో ఉంది కదా, వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ లో ఎవరైతే ఈ సరోగసీకి ఒప్పుకుంటారో అంటే మేము మహిళలు కొంతమంది మేము భరిస్తాము ఆ బేబీని అంటారు కదా, వాళ్ళని చూపించి వీళ్ళ దగ్గర ఎక్కువ లక్షల్లో డబ్బులు తీసేసుకుంటారట. సో తర్వాత ఏం చెప్తారట, మీదంతా కూడా సవ్యంగా ఉంది, మీరు ఇచ్చినవన్నీ కూడా మీ బేబీనే మీకు పుడతాడు, కతిగో ఫలానా మహిళని ఎవరినో చూపించి ఆ తర్వాత వీళ్ళని మోసం చేస్తారంటే వాళ్ళకు పుట్టిన బిడ్డని వీళ్ళ బిడ్డ అని చెప్పి వీళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అలా జరిగితేనే కదా ఈ DNA టెస్ట్లు చేసి వీళ్ళకి డౌట్ వచ్చి అలా చేశారు కదా. ఇప్పుడు దానివల్ల బయటకు వచ్చింది ఇదంతా. వీళ్ళు చేసే దందాలు మామూలుగా లేవండి. అంటే ఇంత సిగ్గులేనితనంగా ఎందుకు సంపాదించటం కరెక్టే. చాలా మందికి పిల్లలు కావాలని ఉంటుంది. పిల్లలు కావాలని ఉంటే మీరు న్యాయబద్ధంగా చేయొచ్చు కదండి. ఇప్పుడు వాళ్ళని మోసం చేసి మీరు ఎందుకు చేయాలి? మీరు అన్నట్టుగా బుచ్చగాళ్ళు, ఆ తర్వాత పేద మహిళలకేమో 90,000 దాకా ఇచ్చి వాళ్ళ చేత అద్దె గర్భం, తర్వాత ఈ బిచ్చగాళ్ళ దగ్గర మీరు అన్నట్టుగా వాళ్ళకి బీరు బిర్యానీ తర్వాత పోర్నో చూపించి వాళ్ళ దగ్గర ఈ వీర్యం తీసుకోవటం ఏంటిదండి అసలు? వినటానికి అసహ్యంగా ఉంది. అంటే ఒక కుబేర్ సినిమాలో బిచ్చగాళ్ళు ఎలాగో ఇక్కడ అలాగే ఉన్నారు. అంటే మీరు ఇవన్నీ తలుచుకుంటే కూడా కంపరంగా ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలు లేకపోతే ఒకటే ఏడుపండి, ఏమైతుంది పిల్లలు లేకపోతే? ఎందుకు ఈ రకంగా వీళ్ళందరూ కూడా మోసపోయి ఇన్ని లక్షలు తగలేసుకుని తర్వాత వీళ్ళ హెల్త్ పాడు చేసుకుని మానసికంగా చాలా వేదన పడి వీటన్నింటికంటే కూడా అసలు పిల్లలు లేకపోతే ఏమవుతుంది, ఒకరికొకరు భార్యాభర్తలే అంటే వాళ్ళని వాళ్ళు కన్సోల్ చేసుకుని హ్యాపీగా జీవించవచ్చు కదా. సమాజం ఎవరండి? మీరు నేనే సమాజం అనేవాడు అంటూనే ఉంటాడు. మీరు సవ్యంగా ఉన్నా అంటారు, సవ్యంగా లేకపోయినా అంటారు. మనం ఎవరిని పట్టించుకోకూడదు, మనకి నచ్చిన పంథాలో మనం వెళ్ళాలి. పిల్లలు పుట్టకపోవటం మన చేతిలో ఉండదుగా. సరే కొన్ని లోపాలు ఉండొచ్చు, లేదు అసలు ఎందుకు పుట్టరో కూడా కొన్నిసార్లు తెలియకపోవచ్చు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. మానసికంగా మనం దృఢం చేసుకోవాలి. తర్వాత మగవాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ కాలేదు, వెంటనే అత్తగారు మాటలంటుంది, లేదు ఆడబడుచు మాటలంటుంది, లేదు చుట్టాలంటారు. సో భర్త అక్కడ అమ్మాయికి అండగా నిలబడాలి. ఓకే మనకి పిల్లలు లేకపోతే ఏమైంది, మనం ఒకళ్ళకొకళ్ళు ఉన్నాం కదా అని అతను ధైర్యం చెప్పి, తల్లి ఒకవేళ అమ్మాయిని కించపరిస్తే అతను తల్లిని తిట్టాలి, లేకపోతే తల్లిని వదులుకోవచ్చు, ఏం తప్పులేదు. అలాగే అక్కగారు కానీ చెల్లెలు కానీ ఏదైనా అన్నారనుకోండి వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ బావన్నా కూడా చెప్పాలి, ఇది మీకు సంబంధం లేదు, మా ఫ్యామిలీ విషయం, మేము పిల్లలు వద్దనుకున్నాము, మీకేంటి బాధ కదా. మేడం ఇంకొకటి IVF ఒక రకంగా సరోగసికి ఒక రకంగా రేట్లు ఫిక్స్ చేశారని చెప్పొచ్చు. అంటే ఏకంగా తల్లిదండ్రుల ఎమోషన్స్ తో ఆడుకున్నారు. సో భవిష్యత్తులో నిజంగానే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే పిల్లలు తీసుకున్నారో దత్తత తీసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు నార్మల్ గా? ఇప్పుడు అది సైకలాజికల్ ప్రాబ్లం వస్తుందండి అక్కడ. ఇప్పుడు DNA చేయించుకోవాలి వాళ్ళందరూ. చేయించుకున్నాక అది మన బిడ్డ కాదు అని తెలిసాక వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, వద్దు అనుకుంటే మళ్ళీ ఈ నమ్రత ద్వారా అసలు వాళ్ళు ఎవరి
ద్వారా పుట్టారు ఏంటి అవన్నీ తెలుసుకుని వాళ్ళ బిడ్డలను వాళ్ళకి అప్పచెప్పినా తప్పులేదు, అవతల వాళ్ళు తీసుకుంటా ఉంటే. అంటే ఒకవేళ మీకు వద్దు అనుకుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా సైకలాజికల్ గా ఉంటాయండి. ఈ ఇమోషన్ అనేది ఏ రకంగా ఉంటుందంటే నాది కాదు అనుకున్నప్పుడు వద్దనిపిస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు కూడా మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఆ పిల్లలు సరిగా చూడలేదు అనుకోండి, అది కూడా కష్టమే. కాబట్టి ఇందులో మనం ఎవరిని మీరు ఇలా చేయండి ఇలా చేయొద్దు అని చెప్పడానికి లేదు. సో ముందు డాక్టర్ నమ్రతను విచారించాలి. అసలు ఎంతమందికి వీళ్ళు చేశారు, మొత్తం రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ అన్ని తీసి మరి వందల సంఖ్యలో ఉన్నాయా వేల సంఖ్యలో ఉన్నాయా మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది చాలా పెద్దదండి, ఇది కూడా ఒక రకమైన కుంభకోణం. ఇది ఇంకొకటి మేడం, డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటిది ఇలాంటి మార్గము మీరు అన్నట్టు నిజంగానే చెప్పాలంటే కూడా ఎలానో ఉంది. ఇలాంటి మార్గం ద్వారా డబ్బులు సంపాదించడం వెనకాల వీళ్ళు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ఇలాంటి రిపీట్ కాకుండా ఇది కొత్త కేసు అని చెప్పొచ్చు మనం వినడం నార్మల్ గా. ఏ విధంగా రెస్ట్రిక్షన్స్ పెట్టాలంటారు? రెస్ట్రిక్షన్స్ అంటే ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది, కానీ వీళ్ళకి అసలు ఇప్పుడు మొన్న ఒక డాక్టర్స్ బృందం వచ్చారు మెడికల్ కౌన్సిల్ నుంచి, ఎక్కడి నుంచో మెడికల్ బృందం వచ్చి మేమేమో యూనివర్సల్ క్లినిక్ అంటే ఇచ్చామని చెప్తోంది ఆవిడ. మీరు ఒకసారి లైసెన్స్ ఇచ్చాక మీరు టెస్ట్ చేయరా? వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఎలా ఉంది తెలుసుకోవాలిగా, మీ బాధ్యతగా. మీరు ఒకసారి అనుమతి ఇచ్చేస్తే అయిపోదుగా. తర్వాత నమ్రత లాంటి వాళ్ళని ఏం చేయాలి అని మీరు అడిగారు. అసలు సిగ్గుపడాలండి వాళ్ళు. ఇప్పుడు నేను ప్రాస్టిట్యూట్ ని కూడా గౌరవించవచ్చు మనం, కానీ ఇలాంటి వాళ్ళని చూసి మనం గౌరవం కాదు కదా, అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ప్రాస్టిట్యూట్ అంటే వాళ్ళు గతి లేక వాళ్ళ వృత్తిలోకి వెళ్తారు, కొన్నిసార్లు బలవంతంగా వెళ్తారు, తిండి కోసం ఉంటారు, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇక్కడ నీకు ఒళ్ళు కొవ్వెక్కి చేయటం అంటారు దీన్ని, అంటే డబ్బు పిచ్చితోటి నువ్వు ఇలాంటి డబ్బు ఏం చేసుకుంటారు మీరు? ఇప్పుడు ఈ డబ్బుతోటి నీ కుటుంబాలు తరాలంతా కూడా తింటే ఎలాంటి పిల్లలు వస్తారు, అసలు ఎలాంటి ఆలోచనలతో ఉంటారు వాళ్ళు, అసలు ఎట్లా నిద్ర పడుతుంది మీకు, అసలు మనకు అర్థం కావట్లా. కాబట్టి ఇలాంటి వాళ్ళని వదలకూడదండి. మొత్తం వివరాలు తీసుకుని ఆవిడ దగ్గర, ఆ తర్వాత ఆవిడకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి. చంపమని మనం చెప్పము, అంటే అలాంటివి మనం చేయకూడదు కూడా. కాబట్టి తల్లి కొడుకులు ఇద్దరికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి. ఇందులో ఇంకెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వమని మనం చెప్తున్నాం. ఇది మాత్రం మొత్తం వివరాలు సేకరించాలి. ఎవరెవరికైతే పిల్లల్ని ఇచ్చారో వాళ్ళు ఒకవేళ వేదనకు గురైతే వాళ్ళ పిల్లలా కదా డిఎన్ఏ ద్వారా తెలుసుకోవటం ఒక పద్ధతి. లేదు వాళ్ళు మేము పెంచుకుంటాము మా పిల్లే అని ఒక సైకలాజికల్ గా వాళ్ళని వాళ్ళు కన్సోల్ చేసుకోగలిగితే ఏ సమస్య ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.